Hey guys, welcome back to my channel Bujji Matalu. I hope you are all doing good. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఇగ్నోర్ చేయండి కొంచెం. హాఫ్ డే స్కూల్లో వల్ల మరి ఏంటో మరి సడన్గా నేను వీడియో స్టార్ట్ చేసిన కానీ అందరూ ఒకేసారి లైన్గా హార్న్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఈరోజు నేను రివ్యూకి ఏం తీసుకొచ్చానంటే ఒక సిరీస్, ఒక మూవీ అండ్ చెప్పినట్టే లాస్ట్ వీడియోలో బీ బ్లాంట్ కోసం చెప్తా ఉన్నాను. సో ఈరోజు ఆ ప్రోడక్ట్ రివ్యూ కూడా చేసేద్దాం. కమెంట్స్ పెట్టు అని లాస్ట్ వీడియోలో అన్నాను కానీ ఏమైందంటే నాకు తెలియదు అది కమెంట్స్ ఆఫ్లో ఉందని. సో తర్వాత మా ఫ్రెండ్ కమ్ జూనియర్ పల్లవి, వైబ్ విత్ పల్లవి అని తన ఛానల్ ఉందనమాట. తను నాకు చెప్పింది ఇలాగా ఆఫ్లో పెట్టుకున్నావు, తీసేసే మార్చేసేయని. తర్వాత తన హెల్ప్తో కమెంట్స్ ఆన్ చేశాను. సో కమింగ్ టు ఈరోజు మూవీ రివ్యూ. నేను పెద్ద మూవీ లవర్. ఎంత పెద్ద మూవీ లవర్ అంటే ఏ లాంగ్వేజ్ మూవీ కూడా వదలను. స్పానిష్, జర్మనీ, యూ నేమ్ దట్ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్లో ఆ సినిమా బాగుంది లేదు ఏం లేదు, చూసేసాడు. సో అంత పెద్ద మూవీ లవర్ అనమాట. మూవీ అనే కాదు, సిరీస్ కూడా అంతే బాగా చూస్తాను నేను. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో నేను మర్చిపోతానన్నమాట. నేను ఎవరు, రమ్య ఎవరు, అసలు ఏం చేస్తూ ఉంటుంది, ఇవన్నీ మర్చిపోతూ ఉంటాను. అండ్ ఏమవుతుందంటే ఆ సిరీస్లో నేను ఒక క్యారెక్టర్ లాగా, అంటే కనిపించను కానీ ఇన్విజిబుల్ క్యారెక్టర్ లాగా అవన్నీ నా దగ్గరగా జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దట్ మచ్ ఐ లవ్ సినిమా అండ్ సిరీస్ వెరీ మచ్. మూవీ ఎంత ఫ్లాప్ మూవీ అయినా చూసే ఉంటాను. అది ఆబ్వియస్గా ఎంత ఫ్లాప్ మూవీ అయినా. కోవిడ్ మంచి టైం వచ్చింది, మంచి టైం కాదు, ఆ టైం కోవిడ్ టైంలో అయితే ఇన్ మిడ్ నైట్ నేను నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ ఉంటుంది డార్క్. ఆ డార్క్ సిరీస్ అంటే మధ్యలో కట్ అయితే మనం క్యారెక్టర్స్ మర్చిపోతాము, మిస్ అయిపోతాము ట్విస్ట్ కానీ అది అన్నారని చెప్పి ఒక నైట్ అంతా కూర్చొని డార్క్ సిరీస్ కంప్లీట్ చేస్తానన్నమాట. సో దట్స్ అ పార్ట్ ఆఫ్ మీ. ఐఎమ్ బిగ్ మూవీ లవర్. సో కమింగ్ టు ఈరోజు మూవీ రివ్యూ ఏంటంటే, ఎవరైనా కానీ ఫస్ట్ నా దగ్గరికి వచ్చి ఇలా ఒక మూవీ ఏదైనా సజెస్ట్ చేయవా రమ్య అంటే మాత్రం నేను ఫస్ట్ చెప్పే మూవీ ఇదే అనమాట. వెళ్ళమంటాను, నెట్ఫ్లిక్స్ ఉందా లేదా అని అడుగుతాను, లేదంటే మీకు తోచిన టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా చూడమని నేను చెప్తాను. ఇదే ద బెస్ట్ సిరీస్ అని చెప్పను కానీ ఈ సిరీస్లో ఏంటంటే ప్రతి ఎపిసోడ్ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉండిద్ది అనమాట. కొంచెం స్లోగానే రన్ అయ్యిద్ది. ఇదేంటంటే మీరు చూడాలి ఒక థ్రిల్లర్ సిరీస్ అనుకుంటే స్లోగా పోయిద్ది, చూడొచ్చు, బట్ వెరీ వర్త్. తిరిగి వచ్చి మీరు నాకు థ్యాంక్ యూ చెప్తారు, అంత ఇది సిరీస్ అయితే. సిరీస్ వచ్చి ద ఇన్నోసెంట్. పోస్టర్ వచ్చి ఇలా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే చాలామంది నెట్ఫ్లిక్స్లో ద ఇన్నోసెంట్ అని కొడితే చాలా వస్తాయి. సో పోస్టర్ ఇలా ఉండిద్ది. ఓకే, నెట్ఫ్లిక్స్లో చూడండి ఆర్ ఎనీ అదర్ టెలిగ్రామ్ ఛానల్స్. ఓకే, ఈ సిరీస్ ఏంటంటే ది బెస్ట్ సిరీస్ అని చెప్తాను, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్. ఎందుకు అండర్ రేటెడ్గా ఉందో నాకు తెలీదు. ఐ డోంట్ నో వై. యూ హ్యావ్ టు వాచ్ ద హోల్ సిరీస్, అంత బాగుంటుంది. సో గుడ్ నాకు తెలిసినంత వరకు. అండ్ 2 ఎపిసోడ్స్, 2 సీజన్స్, ఒక సీజన్ ఉండిద్ది. నేను ఎప్పుడు కోవిడ్ కన్నా తర్వాత. నెక్స్ట్ కమింగ్ టు మూవీ, కమింగ్ బ్యాక్ టు దిస్ మలయాళం మూవీ ఐఎమ్ గోయింగ్ టు సజెస్ట్ ఈస్ బోగన్విల్లే. నేను కింద స్పెల్లింగ్ టైప్ చేసి పెడతాను. ఎంత థ్రిల్లర్ అంటే ఇది మీరు ఎండ్ వరకు చూడాలి. ఆ సినిమా అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇట్స్ మస్ట్ వాచ్ అని చెప్పను కానీ ఇట్స్ ఎ థ్రిల్లర్, బేసికలీ ఇట్స్ ఎ థ్రిల్లర్. సో ఇది థ్రిల్లర్ మూవీస్ లవ్ చేసే వాళ్ళకి ఫీస్ట్ లాగా అనమాట. క్యూరియస్గా, మిస్టీరియస్గా చాలా బాగుంటుంది.
అండ్ నేనైతే ఒక హాఫ్ అన్ అవర్‌లో గెస్ చేసేసాను విలన్ ఎవరు అని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను, మా పిన్ని ఎక్కువ మూవీస్ వాచ్ చేస్తూ ఉండేవాళ్ళమనమాట. అప్పుడు మూవీస్ వాచ్ చేస్తుండగా మేము ఇలాంటి థ్రిల్లర్ మూవీస్‌కి తొందరగా గెస్ చేసేవాళ్ళమనమాట. వీడే విలను, వీడే విలను, వీడే చేస్తాడు ఇదంతా అని. సో, దట్ మచ్ ఆఫ్ థ్రిల్లర్ మూవీ లవర్స్ అనమాట మేము. సో, అది. అందుకని మీరు ఐ వుడ్ సజెస్ట్ ఈ మూవీ టు వాచ్. ఇట్స్ కైండ్ ఆఫ్ అండర్ రేటెడ్. యావరేజ్ మూవీ. నాట్ లైక్ టాప్ మోస్ట్ మూవీ బట్ యావరేజ్. యూ కెన్ గివ్ అ 3 out of 5 అనుకోవచ్చు. ఇప్పుడు వరకు జుట్టు ముడేసి ఇప్పుడు ఏంటి జుట్టు వదిలేసింది అని. ఎందుకంటే చెప్పాను కదా లాస్ట్ టైము బీ బ్లంట్ షాంపూ ఇస్తానని చెప్పి. సో ఇదేంటంటే నేను మండే హెయిర్ వాష్ చేశాను. సో టుడే ఈజ్ వెడ్నెస్డే. జనరలీ ఏదైనా షాంపూతో ఎగ్జాంపుల్ డవ్, హెడ్ అండ్ షోల్డర్స్, ప్యాంటీన్ ఇవన్నీ నాకు పడతాయి. మీరా ఒకటి పడదు. బట్ డవ్, హెడ్ అండ్ షోల్డర్స్, ప్యాంటీన్ 3 పడతాయి. 3 పడినా థర్డ్ డేకి నా జుట్టు అయితే ఇలా ఉండదనమాట. ఆల్రెడీ కట్టేసి నెక్స్ట్ డే హెయిర్ వాష్‌కి రెడీగా ఉండిద్దనమాట. బేసికల్లీ నాది కర్లీ కాదు, అలాగని వేవీ కాదు. బోత్ మిక్స్ అనమాట. సాఫ్ట్ అయితే అస్సలు కాదు. సిల్కీ సాఫ్ట్ అయితే కాదు. సో కర్లీ అయి ఉండడం వల్ల ఇంత వాల్యూమ్‌గా కనిపిస్తుంది కానీ ఇక్కడ ఏం లేదు. ఇలా పట్టుకుంటే గానీ మనకు తెలీదు ఇక్కడ ఏం లేదని. సో ఈ వాల్యూమ్‌ని ఇలాగా మెయింటైన్ చేయడానికి కరెంట్లీ ఐ యామ్ యూజింగ్ బీ బ్లంట్ ప్లస్ మోస్ట్ క్రెడిట్ గోస్ టు మై మామ్స్ హెయిర్ ఆయిల్. సో దిస్ ఈజ్ ద షాంపూ. ఫస్ట్ నాకు తెలియక ఇది ఆర్డర్ పెట్టేసాననమాట. అంటే కింద చూసాను రెడ్యూసెస్ హెయిర్ ఫాల్, స్ట్రెంగ్త్‌నెస్ అని. ఇది ఫస్ట్ నాకు సజెస్ట్ చేసింది మా ఫ్రెండ్ మధు. అప్పుడు ఇగ్నోర్ చేసేసాను. అంటే నేనే అడిగాను, నేనే ఇగ్నోర్ చేశాను. దాని తర్వాత మా ఫ్రెండ్ శ్రావణిని అడిగినా కూడా ఇదే సజెస్ట్ చేసిందనమాట. సజెస్ట్ చేస్తే ఓకే లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై అన్నట్టు వెంటనే ఇది ఆర్డర్ పెట్టేసాననమాట. అంటే చాలా హెయిర్ లాస్ అవుతుంది అప్పుడు. అన్నది ఇలాగ హెయిర్ లాస్ అది తగ్గిద్ది అని. అప్పుడు నాకు తెలీదు ఇలాగ ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉండిద్దని, దాన్ని ఫాలో అయితే కొంచెం ఆఫర్ ఉండిద్దని, 2 షాంపూలు 400కే వస్తాయని తెలీదు. జుట్టు ఊడిపోతుంది కదా అని చెప్పి వెంటనే ఒక 400 పెట్టి కొనేసాననమాట సాలరీతో. సో అది తెలుసుకున్నాక ఫస్ట్ యూజ్‌కి నా రివ్యూ ఏంటంటే వెరీ మచ్ డ్రై అనమాట. ఇంకా గాలొచ్చినా షార్ప్‌గా తెగిపోయిద్ది అన్న టైప్‌లో ఉంది. దాని తర్వాత తను చెప్పిందనమాట కండిషనర్ వాడితేనే కొంచెం స్టేబుల్‌గా ఉండిద్ది హెయిర్ అని చెప్పింది తను. సో దాని తర్వాత ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది వీళ్ళది బీ బ్లంట్. నేను అది కూడా లింక్ షేర్ చేస్తాను. అండ్ అందులో ఏంటంటే ఇలాగా 2 షాంపూస్‌కి ఒకేసారి 499 ఆఫర్ గాని, 399 ఆఫర్ అని పెడతారు. సో అప్పుడు మనం 2 షాంపూస్ ఏదైనా కొనుక్కోవచ్చు. అప్పుడు వచ్చిన ఆఫర్‌లోనే ఇది నేను కొన్నాను. షాంపూ ఫర్ కర్లీ హెయిర్ అండ్ కండిషనర్ తొందరగా అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ వాడేసాను. సో ఇదైతే నాకు దీనికి ఈ వైలెట్ కలర్‌కి నాకు పెద్ద తేడా ఏం కనిపించలేదు. సిమిలర్‌గానే ఉంది. కానీ ఇది వాడినప్పుడు ఏంటంటే నేను కండిషనర్ కొనుక్కోలేదనమాట. అప్పుడు నేను లారియల్ కండిషనర్ వాడేదాన్ని. సో నాకు మామూలుగానే ఉంది. కానీ కొంచెం హెయిర్ ఫాల్ అయితే తగ్గింది. అండ్ ఈ 2 కలిపి యూజ్ చేయడం వల్ల ఏంటంటే రిజల్ట్ ఉంది. తక్కువ హెయిర్ ఫాల్ ఉంది. ప్లస్ వాల్యూమ్‌గా ఉంది హెయిర్. మీరు చూస్తుండగా అయితే నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుందంటే ఇది ఎవరికి బాగా యూస్‌ఫుల్ అని చెప్తానంటే మోస్ట్లీ లేజీ ఫర్ హెడ్ బాత్స్ వాళ్ళకి ఈ షాంపూ చాలా బెటర్ అని చెప్తాను. సెకండ్ వర్కింగ్ ఉమెన్ లైక్ వాళ్ళకి టైం ఉండదు. పొద్దున్నే ఫాస్ట్‌గా వెళ్ళి వేరే ఏదైనా షాంపూస్‌లో చేస్తే సెకండ్ డేకి బాగుంటుంది. కానీ థర్డ్ డేకి మళ్ళీ అట్టగట్టేస్తుందనమాట హెయిర్. ఇది అలా కాదు. ఒక 4 డేస్ అయినా
లైక్ ఆ హెయిర్ ఆ వాల్యూమ్ అనేది అలా ఉండిద్దనమాట. సో, ఐ వుడ్ సజెస్ట్ వర్కింగ్ ఉమెన్ అనే కాదు, ఏ ఉమెన్ అయినా, మెన్ ఆల్సో, ఉమెన్ అనే రాసిలేదు ఇక్కడ. సో, ఎవరైనా వాడొచ్చు. గో గివ్ ఇట్ అ ట్రై. చాలా మంచి ప్రోడక్ట్. నాకైతే జుట్టు ఊడడం తగ్గింది. వాల్యూమ్‌గా కూడా కనిపిస్తుంది హెయిర్. పెరిగితే ఇంకా బావుండు. పెరగడం నేనైతే ఏం అబ్జర్వ్ చేయలేదు హెయిర్ గ్రోత్ అయితే. సో, లెట్స్ సీ దానికి ఇంకెన్ని షాంపూస్ ఉంటే చెప్పండి కమెంట్స్‌లో. ఐ విల్ ఈవెన్చువల్లీ బై ఇట్ అండ్ ట్రై ఇట్. ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ కావాలంటే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. అండ్ లాస్ట్ టైమ్ చాలా వరకు రివ్యూస్ వచ్చాయి నాకు. అంటే లింక్స్ పెట్టమని, కమెంట్స్ ఆఫ్ చేసున్నా, కామెంట్స్ పెట్టు అని చెప్పి కామెంట్స్ ఆఫ్ చేసి కూర్చున్నాం అన్నారు. సో, ఇంప్రూవ్ అవుతాను. మెల్లిమెల్లిగా రివ్యూస్ ఇస్తూ ఉండండి. నేను చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. అండ్ అంటే స్పెసిఫిక్‌గా గ్యాడ్జెట్స్ అని, మేకప్ అని అలా పెట్టకుండా ఇలా సర్టెన్ ప్రోడక్ట్ అని చెప్తే నేను పెడతాను. ఎందుకంటే నాకు చాలా లో ఐక్యూ గ్యాడ్జెట్స్ మీద కానీ, ఆహ్, మేకప్ మీద గానీ, ఓన్లీ స్కిన్ కేర్, హెయిర్ కేర్ మీదయితే కొంచెం అప్ టు సర్టెన్ లెవెల్ ఆఫ్ ఐడియా అయితే ఉంది. కానీ మేకప్ ప్రొడక్ట్స్ చాలా లో ఐక్యూ నాది. గ్యాడ్జెట్స్ కూడా అంతే. ఓన్లీ మూవీస్, ఫుడ్ అయితే హై ఐక్యూ నాది. సో, స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసి చెప్పండి. సో దట్ ఐ కెన్ బై అండ్ ట్రై ఇట్. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.